డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శనివారం కాకినాడ ఇంద్రపాలెం లేడీస్ లయన్స్ క్లబ్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ పట్టణం శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, పెద్దాపురం శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించి దేశానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. అందరూ కలిసికట్టుగా వచ్చినా వాటిని సామరస్యంగా, స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. స్వతంత్ర సమరయోధుడిగా ఆయన చేసిన పోరాటం, రాజ్యాంగ అమల్లో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలు ఆదర్శనీయమని ఆయన తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వరమడి కొండబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పలు మాట్లాడుతూ 45 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఎంపీగా ఉండి సుమారుగా 30 సంవత్సరాల పాటు రాజకీయంగా వివిధ హోదాల్లో పనిచేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తొలి కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ, సమాచార, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయ శాఖల మంత్రిగా, దేశ తొలి ఉప ప్రధానిగా అమూల్యమైన సేవలు దేశానికి అందించారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జేడీఎస్ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నులుకుత్తి వెంకటేశ్వరరావు, బచ్చలి కామేశ్వరరావు, పెట్టా వరప్రసాద్, సేరు రవి, అనంత్ కుమార్, మన్నే నాగేశ్వరరావు, వల్లూరి సత్యబాబు, నవీన్, బోడపాటి మరియా, ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
మీరు అనుకున్న ఆశయం నెరవేరాలంటే ఈ ప్రభుత్వం ముఖ్యం చేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం చేసిన అంటే మా అక్కట్లో పెట్టిన విధంగా అన్ని చేతుల్లో దానికి కొన్ని రాజకీయ కారణాలు వల్ల అంతేకాని బలం లేక ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అలాగే 14 అది కూడా 4+1 5 అది ఇక్కడికి ఈరోజు బాబు జగజ్జీవన్ జయంతి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఏ సంవత్సరాలు చేశారు వాళ్ళకి పెట్టారు అన్నీ పెట్టారు ఇంత బాగా నిరూపించినందుకు ఈ యొక్క ఈరోజు ముందు నడిచిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే బాబు జగజ్జీవన్ ఎస్సీ కార్పొరేషన్ నాయకులకు ఏప్రిల్ నెల జూలై అల్లర్ల కోసం అతి ముఖ్యమైన నాయకులు ముఖ్యులు అంటే బాబు జగజ్జీవన్ కావచ్చు, మహాత్మా జ్యోతిరావు కావచ్చు, లేకపోతే బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అందరికీ జయంతి పురస్కరించుకొని పండుగ వాతావరణం ఈ నెలంతా జరుపుకుంటారు. అందులో మొట్టమొదటి జగజ్జీవన్ జయంతి ఇక్కడ కాకినాడ టౌన్లో ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం అందులో సంతోషం. అందరూ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎలా ఉన్నాం అలాగా ఆలస్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ఏదైనా ఉన్నా చూపించుకోగలిగే స్థితిలో గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా వైపు నుంచి ఎప్పుడు మీకు అందుబాటులో తెలుసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. బాబు జగజ్జీవన్ గారి 110వ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు మనమే కాదు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న కార్యక్రమం ఇది. ఆ సందర్భంగా ఆయన్ని మనం గుర్తు చేసుకుంటే భావితరాలకి ఆయన గురించి మనం తెలియపరుచుకుంటూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు, అదేవిధంగా
వర్ధంతి కార్యక్రమం కూడా చేసుకుని గుర్తు చేసుకుంటూ ఉంటాం వారు చేసిన త్యాగాలు కానీ అన్నీ కూడా. ఇప్పుడే పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే గొప్ప వ్యక్తి అంటున్నాను, ఈ రోజున ఒక సామాన్య వ్యక్తి ఈ దేశంలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఎదిగారంటే ఆయన అంత గొప్పవాడని మనం ఒకసారి భావితరాలకు తెలుపట్ల సంవత్సరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారేమో రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ అమలు చేసే విధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పార్లమెంట్లో 45 సంవత్సరాల పాటు ఒక బలహీన వర్గాల నాయకుడు, దళిత నాయకుడు 45 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఈరోజు ఉండి నడిపిన వ్యక్తి ఎవరంటే బాబు జగజ్జీవన్ రావు. గౌరవంగా చెప్పారు. పార్లమెంట్ ఎంపీగానే కాకుండా ఆయన ఆలోచన విధానాలు ఆయన్ని గుర్తించి అప్పట్లో ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా కేంద్ర ఉప ముఖ్యమంత్రికి కూడా పదవులు ఇవ్వడం జరిగింది. అంటే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించారు తప్ప మరొకటి కాదని గురించి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని గుర్తించారు. మరి బాబు జగజ్జీవన్ రావు గారి గురించి చాలా మంది పెద్దలు చెప్పారు. ఆయన 1908లో బీహార్ రాష్ట్రంలో మరి ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన ఒక ఆనిముత్యం. ఆ రోజుల్లో చాలా వివక్ష ఉండేది, మీ అందరికీ తెలుసు. అలాంటివన్నీ అధిగమించి మరి ఉన్నత విద్యను అభ్యసించి మేము ఏమాత్రమో దళితులు దేంట్లోని తక్కువ కాదని స్వాతంత్ర పోరాటంలో కూడా గాంధీ గారితో సమానంగా పోరాడిన మహా వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన ఉప ప్రధానిగా, అదేవిధంగా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా మంత్రిగా కూడా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన గొప్ప వ్యక్తి. 1971లో జరిగిన పోరాటంలో రక్షణ మంత్రిగా ఆయన సారథ్యంలోనే మనం విజయం సాధించడం కూడా జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంతో ఉన్నత ఆశయాలతో, నిస్వార్థంతో మరి సామాజిక పోరాటం చేసిన గొప్ప మహనీయుడు. మరి ఆయన జయంతి రోజున ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన ఆశయాలను కూడా మనందరం కూడా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ, వేదిక ముందున్న యువతి యువకులకు కానీ మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే చాలా చిరస్మరణీయులు ఆయన. ఈ దేశంలోనే గొప్ప వ్యక్తుల్లో మరి డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, జగజ్జీవన్ రావు గారు కానీ, ఇలాంటి సామాజిక సంస్కర్తలు వీళ్ళందరూ కూడా మరి ఆయన ఆశయాలతో కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళితులకు కూడా ఎంతో పెద్దపీట. ఈ జిల్లాలో ఉన్నారంటే ఒక కొండబాబు గారని నేను గర్వంగా చెప్తూ ఉంటాను. అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు అయినా కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా మరి రేపన్న రోజుని ఎంత ఆశతో ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్సీ గారు మాకు అన్ని విధాలు అండగా ఉంటారని యావత్ మా ఓళ్ళందరూ కూడా మరి ఎమ్మెల్సీ గారిని ఎంతగానో మరి లెక్కించిన సందర్భాలు కూడా మీకు తెలుసు అందరికీ. అదేవిధంగా ఏదైతే ఈ భారతదేశం గర్వించిన వ్యక్తులు ఒక పూలే గారు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, జగజ్జీవన్ రావు గారు కావచ్చు, వీరు ముగ్గురు కూడా ఈ భారతదేశంలో గర్వించిన వ్యక్తులు. ఎందుకంటే నాడు చదువు చెప్పిన తల్లిదండ్రుల్ని, గురువుని మర్చిపోకూడదు అంటారు. మరి అలాగే గురువు వ్యక్తి మన పూలే గారు అయితే, రాజ్యాంగం రచించిన వ్యక్తి అంబేద్కర్ అయితే ఆ రాజ్యాంగం అమలు జరిపే విధంగా కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. అదేవిధంగా